వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు ఇప్పుడు బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఉన్నారు. నన్ను అడుగు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి, మరి మూసి అని చెప్పేసి ఇక్కడ మూసి పక్షాలను చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది, దానికి మీరు పోరుబాట అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? ఎందుకు మరి ఇంత తీసుకోవాల్సిన అవసరం ఏమొస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్టేజ్ ఎందుకు తీసుకుంటుంది మూసి పక్షాల విషయంలో? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మూసి సుందరీకరణ పేరు మీద 1,00,000 కోట్లకు పైగా ఇవాళ అప్పులు తీసుకొచ్చి ఇవాళ మూసిని అభివృద్ధి చేస్తానని దాని మీద అది చేస్తుండ్రు. హైదరాబాద్ ప్రజలు మూసిని ఒక బ్యూటిఫికేషన్ చేయమని ఎవరు చెప్పలే, మూసిని శుద్ధి చేయమంటున్నారు. ఇంకా అదేవిధంగా హైదరాబాద్లో చాలా సమస్యలు ఉన్నాయి కదా. పేదవాళ్ళు ఇవాళ పిల్లల్ని చదివించాలని పరిస్థితి ఉంది. ఇవాళ అడ్డగోలు ఇవాళ ఫీజులు ప్రైవేట్ యాజమాన్యాలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్ళను బాగు చేసి మంచి ఫ్యాకల్టీ నుంచి వాళ్ళకి విద్యను అందించాలి. పేదవాళ్ళు ఇవాళ చాలా మంది కార్మికులు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేక చాలా మంది ఇబ్బందులు గురవుతున్నారు. ఉద్యోగ భద్రత లేకుండా అవుతుంది. ఇట్లా వీళ్ళ కుటుంబాలను బాగు చేయాలని ఆలోచన ఈ ప్రభుత్వం పక్కకు పెట్టి వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టులు ఇప్పించుకోవడానికి ఇవాళ ప్రభుత్వం ప్రజల పేరు మీద అప్పు తీసుకొచ్చి ఇవాళ ఖర్చు పెట్టాలని చూస్తుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 50 బృందాలుగా ఇవాళ మూసీ నది వెంట ఇవాళ మా విద్యార్థులు తిరుగుతూ ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ బాబుఘాట్కి వచ్చినాం. ఇక్కడికి వస్తే బాపు నగర్ బస్తీ వాసులు అందరూ కూడా అక్కలు అందరూ చాలా మంది కూడా దీన్ని వ్యతిరేకంగా ఇవాళ వాళ్ళు ముందుకు వచ్చారు. ఖచ్చితంగా మేము ఇవ్వలేం, మేము మా ఇంట్లో కూలగొట్టాలని చెప్పి ప్రభుత్వం చూస్తుంది. ఈ ఇండ్లు పోతే మా జీవనాధారం పోతే మేము ఎక్కడ ఉండాలి, ఏడా బతకాలని దాని మీద ఇవాళ వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏమనంటే డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటారు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తే మన వాళ్ళకి మాకు ఉద్యోగాలు ఎవరు ఇస్తారు? మా పిల్లలు ఏడా చదువుకుంటారు? మొత్తం ఒక తరమే మళ్ళీ మేము డిస్టర్బ్ అవుతాం. ఈ ఇల్లు కట్టుకోవడానికి 2-3 తరాలు అయిపోయింది. కాబట్టి మళ్ళీ 2-3 తరాలు ఇవాళ మా కుటుంబాలు చిన్న భిన్నం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్టును మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఇలా బాపునగర్ వాసులందరూ ఇవాళ చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ 14వ తారీఖు వరకు మా విద్యార్థి బృందాలు నిన్నటి నుంచి మొదలుకొని ఇవాళ 2 రోజులు జరుగుతూ ఉన్నది. 14వ తారీఖు వరకు కూడా మామూలు పర్యటన కొనసాగుతుంది. బస్తీ వాసులందరినీ ఇవాళ చైతన్యవంతం చేస్తాం. మూసీ నది వెంట ఉన్న కాలనీల ప్రజలను, అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజల అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం నడుచుకోవాలి. అంతే తప్ప ప్రభుత్వ ఆలోచన మేరకు ప్రజలు ఎవరు వాళ్ళ జీవితాలను కుటుంబాలను ఎవరు మేము నాశనం చేసుకోము. ప్రభుత్వం కోసం, వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ డబ్బుల కోసం మా కుటుంబాలను మేము ఆగం చేసుకోవాలని చెప్పి ఇవాళ బాపునగర్ వాసులందరూ ఇవాళ ముక్తాకంఠంతో చెప్తా ఉన్నారు. ఎన్ని బృందాలుగా ఇది పర్యటన చేస్తున్నారు అంటే ఈ పోరాటం చేయదలుచుకుంటుంది విద్యార్థి విభాగం. మరి కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విద్యార్థి విభాగమే ఎందుకు ముందుకు రావాల్సి వచ్చింది? ఇక్కడ అనేక పార్టీలు కూడా ఉన్నాయి కదా, అవి ఎందుకు పట్టించుకోవడం లేదు? మూసి బాధితులను ముఖ్యంగా బీఆర్ఎస్ ఎందుకు, విద్యార్థి నాయకులు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని? ఇప్పుడు కేటీఆర్ గారు మనకు ఒకటే చెప్పారు, మేము చెప్పినాం అన్న హైదరాబాద్లో చాలా సమస్యలు ఉన్నాయన్న. ఇవాళ మూసీతోనే దాదాపు 10,000 కుటుంబాల ఇండ్లని ఇవాళ ఖాళీ చేయాలనే కుట్ర ఇవాళ ప్రభుత్వం దగ్గర ఉన్నట్టు దీని మీద ఒక ప్రోగ్రామ్ తీసుకుంటామని చెప్పి మేము కేటీఆర్ గారు చెప్తే కేటీఆర్ గారు అన్నారు మంచి ఇనిషియేషన్ ఇది. ఎందుకంటే విద్యార్థులకు చదువుకే పరిమితం కాదు, సమాజంలో రుగ్మతలను కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లాల్సిన బాధ్యత విద్యార్థులుగా మీరు ఈ అంశాన్ని ఎంచుకున్నందుకు మీకు అన్ని రకాల మద్దతును. ఖచ్చితంగా మీరు మీరు పబ్లిక్లోకి వెళ్ళండి, కాలనీలకు వెళ్ళండి, మూసి వెంట కాలనీలో తిరగండి, వాళ్ళ సమస్యలు తీసుకోండి, వాళ్ళకు భరోసా ఇవ్వండి అని చెప్పి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. చెప్పండి, ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించిన విద్యార్థి నాయకులు కావచ్చు, మీరు రాష్ట్ర అధ్యక్షుడు, మీరు ఎందుకు టార్గెట్ అవుతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? వాళ్ళు మార్లు కూడా మీ మీద కేసులు అవుతున్నాయి విద్యార్థి నాయకుల పైన, మీ పైన ఎందుకు? మరి ఇప్పుడు చాలా వరకు విద్యార్థి సమస్యలు ఉన్నాయి కదా, ఇక్కడ ఏపీవీపీ ఉంది, ఎస్ఎఫ్ఐ ఉన్నది, పీడిఎస్ ఉన్నది, చాలా స్టూడెంట్స్ యూనియన్స్ ఉన్నాయి. ఎందుకు మరి బీఆర్ఎస్వి ఎందుకు టార్గెట్ అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి? అంటే బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఫస్ట్ నుంచి ఒకటే సమస్యకు పరిమితమై ఎప్పుడు పనిచేయాలి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా అనేకమైన సమస్యల కోసం కొట్లాయినాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చే ముందు కూడా హైదరాబాద్ లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామంటే కూడా ఇదే విద్యార్థి ఆధ్వర్యంలో అన్ని కాలేజీలలో తిరిగి ప్రజలందరినీ, విద్యార్థులందరినీ చైతన్యం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినాం. అందులో భాగంగా ఇవాళ మూసి వెంబడి ఇన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పడితే ఇవి వచ్చిన తెలంగాణ ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వం ఓటేసింది కుటుంబాలను రోడ్డు మీద పడేయడానికేనా? కాబట్టి ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించాలనే ఉద్దేశం ఉన్నాం. ఎందుకంటే మాకు విద్యతో పాటు సమాజంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలనే ఒక లక్ష్యం కూడా మా బీఆర్ఎస్కి ఉన్నది. చివరిగా చెప్పండి, ఇక్కడ కాదు కూడదు అన్న కానీ వదిలేది లేదు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. కొత్త పాయింట్, కొత్త సెట్ తెచ్చిపెట్టినాము, అది వేసుకుంటే బాగుంటుంది, వేసుకున్న వాళ్ళకు ఇక వాళ్ళ ఇష్టము అనే రేంజ్లో అయినా నిండు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. మరి మీరేం పోరుబాట అంటున్నారు, దీన్ని ఎట్లా చూస్తారు? మరి ముఖ్యమంత్రి దీన్ని కాల్ చేయాలని చెప్పేసి ఆయన ఖండిగా చెప్తున్నాడు ఈ రాష్ట్రంలో. ఇప్పుడు మూసి వెంబడి ప్రభుత్వం ధైర్యంగా బలవంతంగా ప్రజల దగ్గరికి వెళ్ళి భూములు తీసుకుంటా అంటే వీళ్ళందరూ ఊరుకుంటారా? నీకు ఓట్లేసింది ఎందుకు ప్రజలు? దీనికోసమా? ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పబ్లిక్ మనీ వేస్ట్ అవుతుంది. నువ్వు ఏదో డబుల్ బెడ్రూమ్ ఎక్కడో నువ్వు కట్టి ఇచ్చేది ఎప్పుడో సచ్చేది ఎప్పుడో తెలియదు. కానీ ఈ కుటుంబాలు అప్పటి వరకు మాత్రం రోడ్డు మీద పడతారు కదా, మరి అది అవసరమా?
అసలు ప్రపంచంలో ఎక్కడైనా ఇంత పెద్ద 150 మీటర్ల బఫర్ జోన్ ఎక్కడ నిర్ణయించారా? అసలు బఫర్ జోన్లో నిర్ణయించారు ఏ నదికైనా బఫర్ జోన్ ఉందా ఇప్పటి వరకు? ఇలాంటి బఫర్ జోన్లు ఏంది అసలు నిర్ణయించడానికి నువ్వు అసలు అని చెప్పి వాళ్ళందరూ ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నారు. మామూలుగా ఏ నది వెంబడైనా ఓ 10 మీటర్లు ఉంటే సరిపోతుంది. ఏదైనా రిపేర్ చేయడానికి ఓ 10 మీటర్లు 15 మీటర్లు ఉంటే సరిపోతుంది. కానీ వాళ్ళు 150 మీటర్లు తీసుకోవడం అవసరం అని చెప్పి వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ మూసీ నది వెంబడి ఇవాళ హైదరాబాద్ మొత్తం నిర్మాణం జరిగింది. ఇన్ని వేల కుటుంబాలు ఇవాళ రోడ్డు మీద పడేయడానికి ఇవాళ ప్రజలు నీకు అధికారం ఇవ్వలేదు. నువ్వు పరిష్కరించాలంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఉద్యోగ సమస్య ఉన్నది, విద్యా సమస్య ఉన్నది, నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఉన్నది, 120 హామీలు ఉన్నాయి, అవి అమలు చేయి. నువ్వు తెచ్చే ఖర్చు పెట్టే డబ్బులన్నీ వాటి కోసం ఖర్చు చేయి. నువ్వు ఇచ్చిన హామీలను పక్కకు పెట్టి ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని దోచుకునడానికి ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు ఇవాళ మూసీ సుందరీకరణ పేరు తీసుకుంటా అంటే మేము ఊరుకునే ప్రశ్నే లేదు. కాబట్టి ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్పి ఇవాళ ప్రజలు అందరూ అంటున్నారు. వాళ్ళతో పాటు మా విద్యార్థి విభాగం ప్రజల కోసం నిరంతరం మేము పనిచేస్తాం. రైట్. ఈ పోరుబాట అనేది దాదాపుగా 10 రోజులు నడుస్తుంది అని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుడు చెప్పడం జరిగింది. అంటే 50 బృందాలుగా ఇక్కడ ఏదైతే మూసీ పక్షాల పేరుతోని పేదల ఇండ్లు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకోవాలనుకుంటుందో వాళ్ళ కండదండగా ఇలబడడానికి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కాదు కూడదని రేవంత్ రెడ్డి సర్కార్ వాళ్ళని పేదలను కాల్ చేపిస్తే రక్తపాతం మా మీదికి వెళ్ళి పోయినా పర్వాలేదు, కానీ ఇక్కడ వదిలేది లేదు. ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా కానీ పేద ప్రజలకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగదు అని చెప్పేసి ఇక్కడ ఆయన చెప్పడం అనేది జరిగింది. అనేక సమస్యలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో వివిధ హామీలు ఇచ్చారు, అవి నెరవేర్చకుండా గూడును చెదగొట్టడం ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఆయన ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించడం అనేది అయితే జరిగింది. కాదు కూడదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ప్రజా సేకరణ జరిపిండా? ఎప్పుడన్నా అధికారులు వచ్చారా? ఇక్కడ ప్రజల సమస్యలు తెలుసుకున్నారా? ప్రజలు ఇవ్వాలనుకుంటున్నారా లేదనేది కూడా ఇది చెలవకుండానే చెప్పకుండానే పేపర్లో ఏదంటే అది మాట్లాడుకుంటా, అసెంబ్లీలో ఏదంటే అది చెప్పుకుంటా ప్రజలను భయాందోళనకు చేస్తున్న ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి అని చెప్పేసి ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.